వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ. నేను మీ స్వాతి. 8,000 మందితో హిందూ మహాసమ్మేళనం. ఛత్రపతి శివాజీ హిందూ సేన ఆధ్వర్యంలో గీతా జయంతిని పురస్కరించుకుని హిందూ మహాసమ్మేళనం. అనకాపల్లి జిల్లా కోటవట్ల మండలం కోటవట్లో ఛత్రపతి శివాజీ హిందూ సేన ఆధ్వర్యంలో డిసెంబర్ 1వ తారీఖున సుమారు 8,000 మందితో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు నక్కా సత్యనారాయణ తెలిపారు. కోటవట్లలో ఎండీఓ ఆఫీస్ వద్ద ఈ కార్యక్రమం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూ జనశక్తి అధ్యక్షులు లలితా కుమార్ పాల్గొంటారని, అలాగే డిసెంబర్ 14వ తారీఖున కోటవట్ల ఎండీఓ ఆఫీస్ వద్ద సుమారు 11 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి భారీ స్థాయిలో హిందూ సోదరులందరూ రావాల్సిందిగా కోటవట్ల ఛత్రపతి శివాజీ హిందూ సేన అధ్యక్షులు నక్కా సత్యనారాయణ, ఉపాధ్యక్షులు వేగి శివాజీ, కార్యదర్శి శ్రీధరాల తేజ, సహకార్యదర్శి జవ్వాది జలచంద్రరావు, కోశాధికారి ఆడారి రామగోవిందు మరియు కమిటీ సభ్యులు కోరారు. జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. అనకాపల్లి జిల్లా కోటవట్ల మండలంలోని నూతనంగా ఒక 15 మందితోటి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. దేనికంటే డిసెంబర్ 1న హిందూ మహాసమ్మేళనం అని చెప్పేసి 8,000 మందితోటి భారీగా ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. దానికి ముఖ్య అతిథిగా మన లలిత్ కుమార్ గారు, హిందూ జనశక్తి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఆహ్వానిస్తున్నాము. ఆయనతో పాటు ఆ రోజు ఆ కార్యక్రమం జరుగుతుంది డిసెంబర్ 1న. అలాగే డిసెంబర్ 14న మన కోటవట్లోని మన రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా లేని విధంగా 11 అడుగుల విగ్రహాన్ని, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తున్నామండి. చాలా భారీగా ఈ కార్యక్రమాలకి ఖర్చు అవుతుంది. అయితే మన హిందూ భక్తుల మీద ఉన్న నమ్మకంతో మేమందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అయితే ఈ కార్యక్రమాలతో పాటు ఈ కమిటీ ఆగిపోకుండా ప్రతి సంవత్సరం కూడా ముందుకెళ్లే విధంగా ప్రతి నెల కూడా ఏదో కార్యక్రమం మన ధర్మం కోసం, మన ధర్మం మీద, మన సనాతన ధర్మాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లే విధంగా గడప గడప కూడా తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నామండి. ఆ విధంగా ఈ సంస్థ పేరు మీద అన్ని కార్యక్రమాలు కూడా చేసే విధంగా ధర్మం మీద వచ్చే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాన్ని కూడా కొన్ని కార్యక్రమాలు మేము సెలెక్ట్ చేసుకుంటాము. ఆ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోని కమిటీ వేసుకుని ఆ కమిటీ ద్వారా ఆ గ్రామాల్లోని మేము ఈ కార్యక్రమాలు చేస్తుంటాము. ఛత్రపతి శివాజీ హిందూ సేన అనే పేరు మీద మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నామండి. అందుకని ఎవరైనా సరే హిందూ భక్తులు కానీ, అలాగే ఛత్రపతి శివాజీ అభిమానులు కానీ ఎవరైనా సరే మాకు సపోర్ట్ చేయాలనుకునే ఉద్దేశం ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ దీంట్లో ఇవ్వడం జరుగుతుంది కిందనే. జై శ్రీరామ్. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ టీవీలో.